హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కట్ చేయకుండా ఇలాగే చేస్తాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూడండి. కాకరకాయలు ఒక 1/2 kg, ఇందులోకి ఎండుమిరపకాయలు, పల్లీలు అండ్ తెల్లగడ్డ. కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుందాం. ఇందులో సాల్ట్ 1 స్పూన్ ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేసుకోవడం వల్ల కాకరకాయ మొత్తానికి ఉప్పు బాగా పడుతుంది. ఇలాగే చల్లుకున్నాం అనుకోండి, అక్కడక్కడ ఉండిపోతుంది. ఇలా వాటర్లో వేసుకుంటే మొత్తం కాకరకాయలకి సాల్ట్ బాగా పడుతుంది. చూసారు కదా, ఈ వాటర్ని ఇందులోకి వేసుకొని కాకరకాయలని ఉడకబెట్టుకుందాం. బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయలని బాయిల్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. అప్పటికి కాకరకాయలు కూడా బాగా బాయిల్ అయిపోతాయి. ఇందులో వేసుకునే స్టఫింగ్కి పొడి చేసుకుందాం. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి వేడెక్కింది కదా, ఇందులో పల్లీలను వేసి వేయించుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇందులో ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటే పొడి బాగా వస్తుంది. ఇది కాకరకాయ స్టఫింగ్ ఫ్రెండ్స్. పల్లీలను బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు తీసుకుంటున్నాను. చూడండి, ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇంత లోపల కాకరకాయలను ఒకసారి చూద్దాం. చూసారు కదా, నీళ్లు మొత్తం ఇంకొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. కాకరకాయలు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. చూడండి, స్టవ్ ఆపేసి చల్లారాక స్టఫింగ్ చేసుకుందాం. ఒక జార్ తీసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, మిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొద్దిగా మెత్తగా అవ్వాలి. ఇందులో తెల్లగడ్డను కూడా వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. చూడండి పొడి. ఇది ఇందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలను బాయిల్ చేసుకున్నాం కదా, ఇది కాకరకాయలను బాయిల్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మధ్యలో ఘాట్ పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా ఘాట్ పెట్టుకోవడం వల్ల ఇందులో గింజలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే తీసేయండి. ఇందులో ఈ పొడిని స్టఫ్ చేసుకుందాం. చూసారు కదా, అన్నిటినీ ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలి. గింజలు ఏం లేవు ఫ్రెండ్స్, నేను తీయడం లేదు. ఈ కాకరకాయ స్టఫింగ్ అంటే మా ఆయనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలాగే చేయాలంటా ఉంటారు, కానీ నేను ఎక్కువగా తాళింపే చేస్తున్నాను. కానీ ఈరోజు చేస్తున్నాను. ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్. అన్నిటిని ఇలాగే చేసుకుందాం. చూసారు కదా, అన్నిటినీ స్టఫింగ్ చేసుకున్నాను కదా ఈ పొడితో. ఇప్పుడు దీనిని
దారంతో కట్టేద్దాం. ఇలా గట్టిగా కట్టేయడం వల్ల మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. నూనెలో వేసుకుంటాం కదా, మసాలా మొత్తం బయటికి రాకుండా. చూసారు కదా, అన్నిటినీ దారంతో కట్టేస్తే నూనెలో వేసినా కూడా మసాలా బయటికి రాకుండా ఉంటుంది. అన్నిటిని ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నిటినీ ఇలాగే దారాలతో కట్టేసాను. ఇది ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. కాకరకాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఈ మసాలా అసలు నూనెలో కొద్దిగా కూడా రాలేదు. ఇలా దారం కట్టడం వల్ల మసాలా అనేది నూనెలో తేలకుండా ఉంటుంది, లేకపోతే నూనె మొత్తం మసాలా అయిపోద్ది. చూసారు కదా, బాగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఒకసారి తీసుకొని ఇటు పక్క కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇది తీసేద్దాం. మిగిలిన కాకరకాయలను కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఫ్రై చేసుకున్నాం కాకరకాయల్ని. ఇప్పుడు ఈ దారాలు ఉన్నాయి కదా కట్టి, ఇవన్నీ తీసేస్తాం. దారాలు తీసేసి, చూసారు కదా, అన్నిటికీ దారాలు తీసేసాను. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆవాలు, కరివేపాకు కొద్దిగా, ఇందులో స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఇందులో వేసేద్దాం. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్, కానీ మా ఆయనకి ఇలాగే ఇష్టం. నేనైతే తాళింపు చేసి పెట్టేస్తాను అక్కడ, కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు, ఎక్కువ తినరు. ఇలాంటిదంటేనే ఇష్టం కొద్దిగా. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఈ రెసిపీని పెళ్ళి కాకముందు మా డాడీ చెప్పారు, ఆ విధంగానే చేస్తున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి పైన చల్లుకుంటే బాగుంటుంది. అంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి పైన చల్లుకుంటే కాకరకాయ టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా, ఈ పొడిని ఇందులో చల్లుకుందాం. సారి కలుపుకొని స్టవ్ ఆపేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టఫింగ్ కాకరకాయ ఫ్రై బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.